పవన్ కళ్యాణ్ గారు పంతో నానాజీని మందలించాడు అనే వార్త చదివే ఇది లేదు ఈ రాష్ట్రంలో. చట్ట ప్రకారం చర్యలు తీసుకోమని అంటారు. చట్టం ఎవరి దగ్గర ఉంది? అధికారం మీ దగ్గర ఉండినప్పుడు ఆ పోలీసు అధికారులు నానాజీ గారి మీద యాక్షన్ తీసుకోవడానికి కుదురుతుందా? కుదరదు. ఇదంతా ఒక పథకం ప్రకారం దౌర్జన్యం చేయించడం, మళ్ళీ రాజీలు చేయించినట్టుగా మీరే చేయటం అనేది ఈ రోజున జరుగుతుందని సందర్భంగా మేము మనవి చేస్తూ, ఆ అధికారి ఏం కోరలేదు, మీరు పర్మిషన్ తీసుకొని వచ్చి వాలీబాల్ ఆడుకోమని చెప్పారు. ఎవరండి వాళ్ళందరూ? ఆ ప్రాంగణంలోకి వీళ్ళందరూ అసలు ఎందుకు వస్తున్నారు? వీళ్ళకి అక్కడ ఏం పని? అమ్మాయిలు వేధించటం, ప్రాంగణంలో మద్యం సేవించటం, అక్కడున్న డ్రగ్స్ని తదితర కార్యక్రమాలు చేయటం. అంటే అరాచక శక్తులను కాలేజీ క్యాంపస్లోకి రానియకూడదు అని చెప్పిన ఉమామహేశ్వరరావు గారి యొక్క ప్రయత్నాన్ని వారు భయపెట్టి వాళ్ళ అనుచరులు చంపదెబ్బలు కొట్టడం కాదు, స్వయాన ఎమ్మెల్యే గారి బూతులు మాట్లాడటం అనేది లైవ్ రికార్డ్ అయిపోయింది ఈ రోజున. ఏమిటి దురుసుతనం? అంటే దళిత సామాజిక వర్గానికి సంబంధించిన అధికారులు నికార్సుగా నిక్కచ్చిగా ఉండటానికి వీల్లేదా ఈ రాష్ట్రంలో? అంటే మీరు కొట్టేస్తారా? వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకోమని డిమాండ్ చేస్తున్నాం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి తీరాలి. ఎవరైతే ఎమ్మెల్యే అనుచరులు ఉమామహేశ్వరరావు గారి మీద దాడి చేశారో ఆ దాడిని మేము పూర్తిగా ఖండించడంతో పాటు ఇంకో మారు కనుక ఇలా జరిగితే మా ఆగ్రహాన్ని రేపు ఓట్ల రూపంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్లీ ముఖ్యమంత్రి చేసుకుంటేనే ఈ దళిత సామాజిక వర్గానికి మనశ్శాంతిగా ఉంటుంది. మీ ఆత్మగౌరవంతో బతకగలుగుతాం, ఈ సమాజంలో నిజాయితీగా ఉండగలుగుతాం. ఇలాంటి అధికారులను కాపాడుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. అందుకే ఈ పత్రిక ముఖంగా ఉమామహేశ్వరరావు గారికి కూడా మేము నైతిక మద్దతును ప్రకటిస్తున్నాం. మీరెవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. ఈ ప్రభుత్వం ఇప్పటికే ప్రజలతో చిత్రీకరించుకోబడింది. ప్రజల యొక్క పూర్తి వ్యతిరేకతని కూడగట్టుకుంది. ప్రజలు ఈ ప్రభుత్వం పరిపాలించడం విఫలం చెందిందని తెలుసుకున్న నారా చంద్రబాబు నాయుడు ఈ విధమైన డైవర్షన్ పాలిటిక్స్ కి తెరలేపాడని మనవి చేస్తూ, మీరు ఎన్ని చేసినా మీరు ఓ ప్రకారం సెటిల్మెంట్లు చేస్తారు. నిన్న ఆదిమూలపు చేసిన వ్యవహారాన్ని మనం చూసాం. చక్కగా వారిని కూడా రాజీ చేసేశారు. అంటే అధికారంలో మనం ఉండినప్పుడు ఎవరన్నా భయభ్రాంతులకు గురై బాధపడి బాధితులు మన దగ్గరికి వస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సింది పోయి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి రాజీ చేస్తాం. ఆ రోజు వనజాక్షి గారికి చింతమనేని ప్రభాకర్ గారికి కూడా రాజీ చేయాలని చూసాం. ఈ రోజున పంతో నానాజీ గారికి ఉమామహేశ్వరరావు గారికి కూడా మనం రాజీ చేస్తున్నాం. అంటే మనం కొడతాం, కులం పేర్లు వీడికి తిడతాం, దళిత అధికారులు అయితే ఇంకా నీచంగా చూస్తాం. ఏమండి, దళిత అధికారులకు ఈ రోజున ఈ రాష్ట్రంలో సరైన పోస్టింగ్లు ఇవ్వరా? బదిలీల పేరుతో భయభ్రాంతులు చేస్తారా? నిక్కచ్చిగా పనిచేస్తున్న అధికారులను ట్రాన్స్ఫర్ చేస్తారా? ఏంటండి మీరు వేసిన ముద్ర? దళితులు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, దళిత సామాజిక వర్గం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణం. కాబట్టి ఆ అధికారి నికార్సుగా నిజాయితీగా ఉండినా సరే అతనిని సుదీర్ఘమైన ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు. మంచి పోస్టింగ్ ఇవ్వటం లేదు, అర్ధాంతరంగా బదిలీ చేస్తున్నారు. ఆఫీసుల్లో హ్యూమిలేషన్ జరుగుతుంది, రన్నింగ్ కామెంటరీ చేస్తున్నారు, దళిత అధికారుల మీద మాటలు దాడి చేస్తున్నారు. మీరు ఇవన్నీ మానుకోమని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మీ ద్వారా మేము మనవి చేస్తూ, ఇద్దరు కూడా ఒకరికొకరు తీసిపోయినోళ్లే, ఏమి తక్కువ కాదు. నారా చంద్రబాబు నాయుడు గారు మైక్ ముందుకు వస్తే అసెంబ్లీ సాక్షిగా మంచి మాటలు, తీయటి మాటలు వల్ల వేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి దీక్షలు చేస్తారు, మంచి సాధువులాగా కనపడతారు. కానీ లోపల మాత్రం క్రూరత్వం ఉంది, లోపల మాత్రం రాక్షసత్వం ఉంది. లోపల ఈ భయంకరమైన వ్యక్తులను ప్రోత్సహించి ఎమ్మెల్యే స్థాయికి ఎగదీసినటువంటి పరిస్థితులు మీరు గమనించండి. ఈ రోజున కొన్ని ఉదాహరణలు మీ దృష్టికి తీసుకురావాలి, ఈ రాష్ట్ర ప్రజల యొక్క దృష్టికి తీసుకురావాలి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హత్యలు, మానభంగాలు, చిన్నారులను మానభంగం చేయటం, అలాగనే కాలేజీలో అరాచకాలు, సీసీ కెమెరాలు పెట్టి పిల్లలను స్నానం చేసేప్పుడు అక్రమంగా షూట్ చేయటం, ఇవే కాదు కొన్ని ఉదంతాలు మీ దృష్టికి తెస్తాను, ఈ రాష్ట్ర ప్రజల దృష్టికి. పులివర్తి నాని వారి అనుచరులు ఇర్షాన్ అనే ఒక వ్యక్తి పైన తల మీద, భుజం మీద తీవ్రమైన గాయాలయ్యేటట్టు కొట్టారు రాజకీయ కక్ష సాధింపుతో. అలాగనే తిరువూరు ఎమ్మెల్యే గారు చేసిన డ్రామాలన్నీ మనం చూసాం. ఓ ఎంపీపీ గారి యొక్క ఇంటిని ప్రక్రియలు పెట్టి కూల్చి పడేస్తారా? ఓ ఎంపీపీ స్థాయి వ్యక్తి యొక్క ఇంటిని ఖమ్మంపాడులో
నానా హంగామా చేసి ప్రొక్లాన్ పెట్టి కూల్చిపడేశాడు. అలాగనే సుందరపు విజయనైన ఎమ్మెల్యే, జనసేనకు సంబంధించిన అనకాపల్లి ఎమ్మెల్యే, సాక్షికి సంబంధించిన మండల స్థాయి సాక్షి రిపోర్టర్ను బెదిరించి గదిలోకి పిలిపించుకొని తను చెప్పినట్టుగా వార్తలు రాయమని బెదిరించాడు. అలాగనే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా అనుచరులు ప్రతిరోజు గూండాగిరే. ఈ గూండాగిరి సామాన్య ప్రజలకే కాదు, వ్యాపారస్తులకే కాదు, చిట్ట చివరకు పోలీసు అధికారుల మీదకు కూడా గూండాగిరి ఆయన సహసిద్ధమైన శైలిని ప్రదర్శిస్తూ వచ్చాడు. అలాగనే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు వాల్మీకి సామాజిక వర్గానికి సంబంధించిన బీసీ పిల్లకాయలను కింద కూర్చోబెట్టి కర్ర తీసుకొని వేయిన బాదుతూ సినిమాల్లో చూపిస్తారు. అలాంటి ఇన్సిడెంట్లు సినిమాల్లో మనకు కనపడుతుంటే అహంకారం కళ్ళుకు నెత్తికెక్కి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలను, దళితుల పిల్లలను, ఈ రోజున ఆయనేమో బీసీ వర్గాలకు సంబంధించిన పిల్లలను నేల మీద కూర్చోబెట్టి కొట్టాడు సూర్యప్రకాష్ రెడ్డి గారు. ఈ రోజున దళిత సామాజిక వర్గానికి సంబంధించిన ఓ అత్యున్నతమైన స్థాయి కలిగిన ఉమామహేశ్వరరావు గారిని చంప చెల్లుమనిపించాడేమో మన నాని గారు, పంతం నానాజీ గారు. ఇద్దరు కూడా పెద్ద కులాలకు సంబంధించిన వాళ్లే. ఇక్కడ బాధితులు ఇద్దరు కూడా, ఒకరు బీసీ కులస్తుడు, ఇంకొకరు దళితులు. మీరే గమనించమని చెప్పి అడుగుతున్నాం. తెలుగుదేశం పార్టీ భావాజనం, జనసేన పార్టీ భావాజనం, మరి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క రక్తం నిండా దళిత బలహీన వర్గాల యొక్క వ్యతిరేక భావాజలం. మమ్మల్ని మనుషులుగా చూడలేదు, ఏ రోజు మా నాయకత్వాన్ని బతకనీయలేదు. దళితుల్లో ఒక్కరిని కూడా రాజకీయంగా ఎదిగిన పరిస్థితులు లేవు. ఈ రోజున చిట్ట చివరికి భౌతిక దాడులు కూడా దిగుతున్నారని సందర్భంగా నేను మనవి చేస్తూ, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ యొక్క అరాచకాలు శ్రీకాళహస్తి అసెంబ్లీలో ఓ స్క్రాప్ వ్యాపారం చేసుకునే పిల్లగాడిని ₹1 కోటి లంచం ఇవ్వమని డిమాండ్ చేస్తూ బంధించి కొట్టిన ఉదంతాలు, అతని యొక్క అరాచకాలు 1, 2 కాదు. అలాగనే ఎండి ఫరూక్ యొక్క పిఏ అనిల్ నంద్యాలలో మున్సిపల్ అధికారులపై బూతులు తిడుతూ, ఇవన్నీ రికార్డెడేనండి, ఏమీ ఫేక్ లేదు. ఏ ఒక్క వార్త కూడా, ఇప్పుడు నేను చెబుతున్న 7-8 ఉదంతాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన ఎమ్మెల్యేలు బహిరంగంగా వీడియోలలో దొరికిన సంఘటనల గురించే నేను మాట్లాడుతున్నానని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే పిడుగురాళ్ల మాధవి భర్త గుళ్ళా రామచంద్ర పుట్టినరోజుకు గిఫ్ట్ గా పొలం రాసిమని అడిగే స్థాయిలో ఈ రోజున అవినీతి పరాకాష్ఠ జరుగుతుందని మీ మధ్యలో మేము మనవి చేస్తూ, ఇలాంటి ఉదంతాలు నేను చెప్పుకుంటా పోతే అనేకమైనవి ఉన్నాయి. గంట సరిపోదు, 2 గంటలు సరిపోదు, ఒక రోజంతా కూడా ఎమ్మెల్యేలు, ఎంపీల స్థాయిలో, మంత్రుల స్థాయిలో ఏ విధంగా దందాలు నడుపుతున్నారో, ఏ విధంగా దోచుకుంటున్నారో ప్రజలను అడిగితే తెలుస్తుందని సందర్భంగా నేను మనవి చేస్తూ, మీరు వీళ్ళందరి మీద తక్షణమే అరెస్టులు చేసి చట్ట ప్రకారమైన చర్యలు తీసుకోమని డిమాండ్ చేస్తున్నాం. ఉమామహేశ్వరరావు గారికి ప్రత్యక్షంగా క్షమాపణ చెప్పటమే కాదు, ఉమామహేశ్వరరావు గారి యొక్క కేసును ఫైల్ చేయమని డిమాండ్ చేస్తున్నాం. ఆ కేసు SC/ST అట్రాసిటీ కేసు కిందగా ఫైల్ చేయమని డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే చర్యలు తీసుకోమని డిమాండ్ చేస్తున్నాం. ఇలాగనే ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ గారిని మేమందరం కూడా మనవి చేస్తున్నాం. మీరు అధికారంలోకి వచ్చినప్పుడు ఏ మాటలు చెప్పారో, ఎంత తీయటి మాటలు చెప్పారో, ఎంత నైస్ గా మాట్లాడారో, ఈ దేశాన్ని ఉద్ధరిస్తామని ఎలా చెప్పారో, ఈ రాష్ట్రానికి మీరే దిక్కని ఎలా చెప్పారో, అన్ని మాటలు, మీ పథకాల మాటలు నమ్మి మోసపోయిన ప్రజానీకానికి దయచేసి న్యాయం చేయండి అయ్యా అని మనవి చేస్తున్నాం. మీ పథకాలను అమలుపరచండి అయ్యా. మీ నాటకాలన్నీ చాలు, మీ దీక్షలు చాలు. మీరు చేసే నాటకాలు, మీ దీక్షలు ప్రజలకు అవసరం లేదు. మీరు హిందూ భావజాలాన్ని ఈ రాష్ట్రంలోకి తీసుకొచ్చి హిందూ భావజాల వ్యాప్తి కోసం పనిచేస్తున్నట్టుగా, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు హిందూ భావజాలానికి వ్యతిరేకమైనట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని హిందూ వ్యతిరేకగా చూపించాలనే మీ కుతంత్రాలు ఈ రాష్ట్రంలో కాదు, ఈ ప్రపంచంలోని తెలుగు వారందరూ గమనిస్తున్నారని చెప్పి మనం చేస్తున్నాం. ఎందుకు ఈ డ్రామాలు? భారతదేశంలో సార్వభౌమాధికారాన్ని కలిగిన అన్ని మతాలు, కులాలు సమానమైన హక్కులు కలిగి ఉండినప్పుడు మీరు చేసే భావజాలం, మీరు చూపిస్తున్న ఈ వ్యతిరేకమైన కార్యక్రమాలన్నీ ఎక్కడికి తీసుకెళ్తున్నాయి అంటే చంద్రబాబు నాయుడు యొక్క నిజ స్వరూపం ఈ సమాజాన్ని చిన్నాభిన్నం చేయటం, కులం పేరుతో చిన్నాభిన్నం చేయటం, మతం పేరుతో చిన్నాభిన్నం చేయటం, వ్యక్తుల పేరుతో చిన్నాభిన్నం చేయటం, అడ్డొచ్చిన వాళ్ళని చంపివేయటం,
రాక్షసంగా ఉండటం, పైకేమో చాలా నైస్ గా మాట్లాడటం, చొక్కా నలగకుండా ఉండటం, దీక్షలో అలాంటివి చేయటం, మంచి గెటప్లు వేసుకోవటం, ఇది కూటమి ప్రభుత్వం యొక్క రోజువారీ కార్యక్రమం అని చెప్పి మేము మనవి చేస్తూ, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలారా, ఎమ్మెల్యేలారా, మంత్రులారా, దయచేసి గుర్తు పెట్టుకోండి, మీకు 100 రోజులు అయిపోయింది. మీ 100 రోజులు అయిపోయింది. ఈ 100 రోజుల్లో మీరేం సాధించారో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి. మీరు సాధించింది కేవలం హత్యలు, హత్య రాజకీయాలు, మర్డర్లు, మానభంగాలు, దోపిడీలు, అరాచకాలు, ఆస్తులు కూలగొట్టడం, బిల్డింగ్లకు కూలగొట్టడం, పార్టీ ఆఫీసులను కూలగొట్టడం. అదొక ఎత్తు అయితే, ప్రతిరోజు మీ గుండెల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామస్మరణ లేకుండా తెలుగుదేశం పార్టీ అయినా, జనసేన అయినా, చిట్ట చివరి కార్యకర్త నుండి నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ గారి వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే మీ లక్ష్యం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వాన్ని దాడి చేయాలని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్థాయిని తగ్గించాలని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల నుంచి దూరం చేయాలని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా తొక్కేయాలని